మనం ఏదైనా ఒక తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు, కొత్త వ్యక్తులను కలిసినప్పుడు, ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడకముందే, పరిచయం చేసుకోకముందే మనలో మనకే ఒక మైండ్ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అవతలి వ్యక్తి యొక్క రూపం, డ్రెస్సింగ్ సెన్స్, మాట తీరు, హ్యూమన్ సైకాలజీ, ఐ కాంటాక్ట్, ఇలా అనేక రకాల కీ పాయింట్స్ని బేస్ చేసుకొని మన మైండ్ అనేది ఏ వ్యక్తి పవర్ఫుల్లో, ఏ వ్యక్తి పవర్లెస్సో, పలానా వ్యక్తి ఈ క్యారెక్టర్కి చెందినవాడని, పలానా వ్యక్తి ఆ క్యారెక్టర్కి చెందినవాడని, వాడు బెస్ట్, వీడు బూస్ట్ అని అనలైజ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎదుటి వ్యక్తి ఏదైనా సమాధానం చెప్పినప్పుడు లేదా మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మనం ఆన్సర్ చెప్పకముందే మన మైండ్ అనేది ఎన్నో రకాలుగా స్పందిస్తూ ఉంటుంది. కేవలం 3 సెకండ్స్లోనే ఎదుటి వ్యక్తి మైండ్ ఎలా ఉందో, అతని క్యారెక్టర్ ఎలాంటిదో, అందరినీ మీ వైపు ఎలా అట్రాక్ట్ చేయాలో, ఎదుటి వారితో ఎలా నడుచుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఈ రోజటి టాపిక్లోకి వెళ్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్స్ అండ్ డిస్లైక్స్. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. అవతలి వ్యక్తి వయసులో చిన్న వ్యక్తి, పెద్ద వ్యక్తి, హోదాలో మీకన్నా పెద్ద వ్యక్తి, చిన్న వ్యక్తి అని ఏమాత్రం ఆలోచించకుండా నచ్చితే నచ్చిందని, నచ్చకుంటే నచ్చలేదని, ఎదుటివారు ఏవైనా తప్పులు చేస్తే ఏమాత్రం భయపడకుండా, సంకోచించకుండా నువ్వు చేసింది తప్పు అని చెప్పగలిగే ధైర్యం మీలో ఉండాలి. అప్పుడే ఎదుటి వ్యక్తి మనసులో నీవు స్పెషల్ పర్సన్లా మిగిలిపోతావు. బిల్డ్ గుడ్ బాడీ. మనం ఎవరినైనా కొత్త వ్యక్తులను కలిసినప్పుడు ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడకముందే మనకు ఎదుటి వ్యక్తికి తెలియని సంగ్రామమే జరుగుతుంది. నమ్మబుద్ధి కావట్లేదు కదా. అయితే ఈసారి మీరు ఎవరైనా కొత్త వ్యక్తితో మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించండి. మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి బలవంతుడు, తెలివైనవాడు, జ్ఞానవంతుడు, విద్యావంతుడు అయితే మీరు అతడితో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. అదే మీరు మాట్లాడే వ్యక్తి బలహీనమైన వాడైతే, చదువు రానివాడు, జ్ఞానం లేనివాడైతే, మీకన్నా స్టేటస్లో, బలంలో, హోదాలో, డబ్బులో, ఆస్తిలో, ఐశ్వర్యంలో తక్కువ వాడైతే మీరు మాట్లాడే విధానం ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవం వేరే విధంగా ఉంటుంది. సాధారణంగా శారీరకంగా ఆరోగ్యంగా మరియు బలంగా ఉండే వ్యక్తులకు సమాజంలో ఎక్కువ గౌరవ మర్యాదలు లభిస్తాయి. శారీరకంగా బలహీనమైన వ్యక్తులు ఎప్పుడు కూడా అవమానాలకు, అవహేళనలకు గురవుతూ ఉంటారు. సాధారణంగా ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి అతడి కంటే వయసులో చిన్నవాడైనప్పటికీ శారీరకంగా బలంగా ఉంటే మాత్రం అతను చిన్న చిన్న పొరపాట్లు చేసినా అతనిని మందలించడానికి, ఎదిరించడానికి ధైర్యం చేయడు. ఎందుకంటే బలం అనేది ఎప్పుడు కూడా బలహీనులపైనే చెలాయించబడుతుంది, కానీ తమకన్నా బలమైన వ్యక్తులపై కాదు. ఎప్పుడైతే మీరు శారీరకంగా బలంగా ఉంటారో ఎదుటి వ్యక్తి మీకు ఇచ్చే గౌరవం కూడా అదే విధంగా ఉంటుంది. ఐ కాంటాక్ట్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో ఐ కాంటాక్ట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఒక వ్యక్తి తన బాడీని, హెడ్ని కదలనివ్వకుండా ఎన్నో విషయాలను అబ్జర్వ్ చేయగలడు. ఒక మనిషి యొక్క క్యారెక్టర్ ఎలాంటిదో, ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నాడో, ప్రస్తుతం తన మైండ్ సెట్ ఏ విధంగా ఉందో, తన బిహేవియర్ ఎలాంటిదో 70% కళ్ళను బట్టి చెప్పవచ్చు. ఐ కాంటాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్గా ఉపయోగిస్తారు. ఐ కాంటాక్ట్ ఇస్తూ ఒక పర్సన్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆ పర్సన్ మీతో ఎక్కువ శాతం అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడాడు మరియు నిజాయితీగా నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడటం వల్ల మీరు చెప్పిన విషయం అవతలి వ్యక్తికి పూర్తిగా అర్థమవడమే కాక మిమ్మల్ని ఎక్కువ రోజులు గుర్తుంచుకోగలుగుతాడు మరియు మీరు చెప్పిన విషయాలు ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉంచుకోగలడు. సరిగ్గా ఇక్కడే అసలు కిటుకుంది. కేవలం ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడినంత మాత్రాన అతని యొక్క పూర్తి క్యారెక్టర్ని తెలుసుకోలేము. ఎదుటి వ్యక్తితో కాసేపు మాట్లాడిన తర్వాత ఐ కాంటాక్ట్ని అవాయిడ్ చేస్తూ ఏదో ఒక వైపు లేదా ఏదో ఒక వస్తువును అబ్జర్వ్ చేస్తున్నట్టు ప్రవర్తించి ఎదుటి వ్యక్తిని మీ కళ్ళకున్న చివరి పరిధి సహాయంతో, అంటే ఒక వస్తువుని చూస్తూ మరో వస్తువుని గమనించే శక్తి, ఇలా ఒక వస్తువుని చూస్తూ లేదా మరో పర్సన్ని చూస్తూ మీరు టార్గెట్గా ఎంచుకున్న పర్సన్ని గమనించాలి. అతను మిమ్మల్ని ఏ విధంగా గమనిస్తున్నాడు, ఏ భాగాల వైపు చూస్తున్నాడని నిశితంగా గమనించాలి. అవతలి వ్యక్తి నిజాయితీపరుడైతే మీరు మరో వ్యక్తి వైపు చూస్తూ మాట్లాడుతున్నప్పుడు కూడా కేవలం మీ కళ్ళను మాత్రమే గమనిస్తాడు.
అదే అవతలి వ్యక్తి నిన్నులా కాకుండా మీ ఆస్తిని, ఐశ్వర్యాన్ని, డబ్బును, హోదాను మీ నుండి ఆశిస్తున్నట్టయితే మీ కళ్ళను చూడకుండా మీ డ్రెస్సింగ్ సెన్స్ని, మీరు వేసుకున్న చెప్పులను, మీరు వెంట తెచ్చుకున్న వస్తువులను, మీరు ఉంటున్న ఇల్లును, మీరు తయారైన విధానాన్ని గమనించడం మొదలు పెడతాడు. ఇదొక్క హింట్ చాలు అతను నిజాయితీపరుడు కాదని చెప్పడానికి. నిన్నులా ఇష్టపడేవాడు నీ మాటలు వినడానికి, నీవు చెబుతున్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి, మీతో బంధం పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడే తప్ప నీవు వేసుకున్న బట్టలు, ఉంటున్న ఇల్లు, తిరుగుతున్న వెహికల్ గమనించడు. ఇంతవరకు నేను చెప్పిన విషయం మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి ఈ కాన్సెప్ట్ని రివైండ్ చేయండి. కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఈ టాలెంట్ మీకు రావడానికి కొంత సమయం పట్టొచ్చు. ఎందుకంటే ఈ మెథడ్ వర్కౌట్ కావాలంటే మీ గురించి మీకు పూర్తిగా తెలుసుండాలి. ఏ మాటకు మీరు బాధపడతారు, ఏ సన్నివేశాన్ని చూస్తే మీరు సంతోషపడతారు, ఏ విషయానికి మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోలేరు, సాధారణంగా ఏ సమయంలో మీరు తప్పుడు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు, మీరు ఏ విషయంలో మీపై మీరు కంట్రోల్ తప్పుతారు, ఇలా అనేక విషయాలు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తాయి. ఒక్కసారి మీ గురించి మీరు తెలుసుకున్నాక ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎక్కాలో మీకే అర్థమవుతుంది. ఇందుకు కొంత ప్రాక్టీస్ అనేది అవసరమవుతుంది. చిన్న విషయాలకు మనం ఎమోషనల్ కావడం వల్ల కొందరు మన కోపానికి దూరం అవుతారు, మరికొందరు మనం బాధపడుతున్నప్పుడు, మరికొందరు మనం ఎదుటి వారిని చూసి బాధపడుతున్నందుకు మనకు దూరం అవుతారు, మరికొందరు అనవసరంగా మనం నవ్వినందుకు మనల్ని అపార్థం చేసుకుని దూరం అవుతారు. ఇలా అనేక రకాల ఎమోషన్స్కి అనేక రకాలుగా శత్రువులు పుట్టుకొస్తారు. మనల్ని చిన్న చూపు చూడటం, మన ఎమోషన్స్తో ఆడుకోవడమో చేస్తుంటారు. అలా కాదని నీ గురించి నీవు తెలుసుకోకుండా ఇతరులు మీ వీక్నెస్ని వాడుకొని అందరి ముందు అవమానించడం, అవహేళన చేయడం, నీ మనస్సు చిన్నబోయేలా చేయడం చేస్తుంటారు. ఒకవేళ ముందుగానే మీరు గనక ఏ విషయానికి బాధపడతారో, ఏ విషయాన్నైతే లైట్గా తీసుకుంటారని మీకు తెలిస్తే ఆ సిచ్యువేషన్కి ముందుగానే ప్రిపేర్ అవ్వడము, ఏ మాటకు ఏ మాట సమాధానం చెప్పాలో మీరు ముందుగానే ప్రిపేర్ అవ్వడం వల్ల, లేదంటే ఆ టాపిక్ని ఎదుటి వారిని మాట్లాడనివ్వకుండా ఆ టాపిక్ని డైవర్ట్ చేయడమో చేయవచ్చు. ప్రతి ఒక్కరూ నోటికి ఏదొస్తే అది, మైండ్లో ఏమనిపిస్తే అది మాట్లాడుతుంటారు. చిన్న సందర్భాలలో తన ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోలేకపోతుంటారు. ముందుగా ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎంత సెన్సిటివ్గా మాట్లాడాలో, ఏ మాటలతో ఎదుటి వారిని సంతోషపెట్టవచ్చో, అందరినీ అట్రాక్ట్ చేయవచ్చో తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. మీరు మాట్లాడే విధానాన్ని, మాట్లాడుతున్నప్పుడు యూజ్ చేసే వర్డ్స్ని, ఎదుటి వారిని పలకరించే విధానాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక మాటకు అవతలి వ్యక్తిని చంపే మరియు బ్రతికించే గుణం, బాధ పెట్టే గుణం, సంతోషపెట్టే గుణం ఉంది కాబట్టి. డ్రెస్సింగ్ స్టైల్. ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు 90% జనాలు కేవలం మొదటగా డ్రెస్సింగ్ స్టైల్ని, మన మాట తీరును బట్టి అట్రాక్ట్ అవుతారు. ముందుగా ఎదుటివారు మంచివారా, చెడ్డవారా, ఉన్నవాడా, లేనివాడా, తన బిహేవియర్ ఎలాంటిదో అని గమనించరు. కేవలం తన డ్రెస్సింగ్ సెన్స్ని, తన మాట తీరుని మాత్రమే గమనించి ఒక పర్సన్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక పర్సన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి. అందువల్ల మీరు ఆర్టిఫిషియల్గా ఎవరినైనా కొత్త వ్యక్తులను ఇంప్రెస్ చేయడానికి, తాత్కాలికంగా అందరి చూపు మీ వైపు ఉండాలంటే, అందరినీ అట్రాక్ట్ చేయాలనుకుంటే, టెంపరవరీగా మీ మాటలకు రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటే నీట్గా డ్రెస్సింగ్ సెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఫలితం ఏ విధంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది.